లోక్సభ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అగ్రనేత ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరూ కలిసి పార్లమెంటు ఆవరణలో నిన్న ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికైతే వాళ్ళు ఒక స్కిట్ రూపంలో అయోధ్యకు సంబంధించినటువంటి ఉండి దొంగతనాన్ని అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏ రకంగా చోరీ చేసిండ్రు అనేటటువంటి దాని మీద ఒక స్కిట్తోని వాళ్ళు ప్రజెంటేషన్ అయితే చేయడం జరిగింది. చూడొచ్చు. పార్లమెంటులో స్కిట్, విరాళాల చోరీపై నిరసనగా పార్లమెంటు ఆవరణలో ప్రదర్శన, రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల ఆందోళన, జనన మరణ నమోదు సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం. ఒక్కసారి చూడండి. ఈ మధ్య ఏది ఏమైనా రాహుల్ గాంధీ గారు మాత్రం బీజేపీ పార్టీకి ముచ్చమటలు పట్టిస్తున్నాడని మాత్రం చెప్పొచ్చు. వినూత్నంగా ఆలోచన చేసుకుంటా ఒక్కొక్కటి ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా వాళ్ళ వైఫల్యాలను లేవనెత్తడంలో మాత్రం బాగా సక్సెస్ అయ్యాడని మాత్రం చెప్పొచ్చు. చూడొచ్చు ఒకసారి. నమస్తే. మొత్తం ఉండిలో వేయాల్సినటువంటి డబ్బుని మొత్తం ఏ రకంగా నొక్కేసిండ్రు అనేటటువంటిది ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతున్నది. ఉండి లేకుండా వాళ్ళే తీసుకుంటుండ్రు అన్నట్ల. ఉండిలో వేయాల్సినటువంటి డబ్బుని మొత్తము వాళ్ళ జేబులకు వేసుకుంటున్నారని చెప్పొచ్చు. పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్షాలు నిన్న వినూత్న నిరసన చేపట్టాయి. అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరికి నిరసనగా ఓ స్కిట్ ప్రదర్శించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు ఎందుకు రావడం లేదనే ప్రశ్నతో ఓ పెద్ద బ్యానర్ కట్టుకొని దాని ముందే కాషాయ వస్త్రధారణతో స్వతంత్ర ఎంపీ పుష్ప యాదవ్ను ఓ మోసపూరిత బాబా వేషం వేశారు. గుళ్ళలో ఉండే గల్లపెట్టెల వంటి విరాళాల హుండీలు ముందు పెట్టుకొని ఆయన కూర్చున్నారు. నకిలీ బాబా అవతారంలో కూర్చోగా ప్రతిపక్ష ఎంపీలు ఆయన వద్దకు వెళ్ళి ఆ హుండీలో విరాళాలు వేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ ఎంపీలు కూడా ఇలా విరాళాలు వేశారు. ఆ తర్వాత మరికొందరు కానుకలు సమర్పించుకున్నాక ఆ హుండీలను చేతబట్టుకొని నకిలీ బాబా వేషధారి పప్పు యాదవ్ అక్కడి నుంచి పరుగు లంకించుకున్నారు. ఆలయ విరాళాలను చోరీ చేసినట్టుగా ఈ స్కిట్ ప్రదర్శించారు. రామ మందిర విరాళాల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్లమెంటు లోపల బయట వినూత్నంగా నిరసనలు చేపట్టాలని క్రితం రోజే ప్రతిపక్షాలు చర్చించుకున్నట్టు సమాచారం. ఈ రకంగా పార్లమెంటులో అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి విరాళాల చోరీని ఒక వినూత్న రూపంలో దేశ ప్రజలకు తెలియజేసే కార్యక్రమాన్ని అయితే ప్రతిపక్ష నాయకుడు చేసిండని చెప్పొచ్చు. పొద్దుగాల లేస్తే పొద్దుమిక్తే న్యాయం కోసం, ధర్మం కోసం, నీతి కోసం, నిజాయితీ కోసం ఇక మా అంత సత్యహరిచంద్రుడు లేడు, మేమే ధర్మాన్ని కాపాడుతాం, మేమే రాముని వారసులం అని చెప్పుకునేటటువంటి ఈ పెద్ద మనుషులు కొన్ని కోట్ల మంది ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరి మతాలకు, కులాలకు అతీతంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణాని కోసం తలా రూపాయి, 2 రూపాయలు తోచినంత కొన్ని కోట్ల రూపాయలు విరాళాలు ఇస్తే అయోధ్యలో రామ మందిరం నిర్మితమైంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఈ ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కలిసి కొన్ని కోట్ల రూపాయలు ఉండినే దొంగతనం చేసిండ్రు అంటేనే వీళ్ళకు ఏ పార్టీ చెప్తారు పెద్ద మనుషులు? చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద అని ఒకటి చెప్తారు కదా. మరి ఏ పార్టీ ఈ దేవుని మీద వీళ్ళకి నమ్మకం ఉన్నదో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రామునికే దిక్కు లేదంటే అదే అయోధ్య రామవలయాన్ని అడ్డం పెట్టుకొని 3వ అధికారంలోకి వచ్చిండ్రు. గుడి పూర్తి కాకుండా కానీ ఎన్నికల కోసం మేఘాల మీద నరేంద్ర మోడీ గారు ఆ గుడిని అయితే ఓపెన్ చేయడం జరిగింది. మరి ఎందుకు
ఇంత జరుగుతుంటే వాళ్ళు ఎందుకు దాన్ని లైట్గా తీసుకున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ దేశ ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఆరిపోయే దీపానికి వెలుగెక్క అని చెప్తారు కదా, అట్లా కాలం దగ్గర పడ్డది అన్నట్లా ఈ బీజేపీ ప్రభుత్వానికి కాలం దగ్గర పడ్డది. కాబట్టి కర్నూని సావుకు సవాలొచ్చే కారణాలు అన్నట్లు ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. జంజీ గొంతు నొక్కలేరు. ప్రధాని మోదీపై మండిపడ్డ రాహుల్ గాంధీ మోదీని దూషించారని యువతిపై కేసు పెట్టడం ఆగ్రహం. భావి తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన. పరువు నష్టం దాబా వేయాలి తప్ప క్రిమినల్ కేసులేంటంటున్న సీజేపీ ఆందోళనకారులపై కేసులు పెట్టడానికి ఖండించిన సౌరవ్ దాస్ అంట. చేసిందే కాకుండా నీట్ పేపర్ లీక్ చేసిందే కాకుండా కొన్ని 20-30 మంది విద్యార్థులు ప్రాణాలు అనవసరంగా వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు కదా. దాని మీద దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన జరిగితే ఆ కేసులను అన్నింటినీ ఉపసంహరించుకుంటామని చెప్పి మళ్ళొకసారి క్రిమినల్ కేసులు పెడుతున్నారు. అంటే ఎట్లున్నా చూడండి. పెట్టండి టైం వస్తుంది అంతే. ఏదో ఒక రోజు ప్రజలు కూడా మీకు తగిన బుద్ధి చెప్తారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చూడొచ్చు ఒకసారి. తయారీ రంగానికి పెద్దపీట. తెలంగాణ